వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. అందరినీ సమానంగా చూడాలి, విద్య అందరి హక్కు, మహిళలకు గౌరవం ఇవ్వాలి అని సమాజాన్ని మేల్కొల్పిన మహానుభావుడు కందుకూరి వీరేశలింగం. తెలుగు నవలలకు ఆద్యుడు, సమాజ సంస్కర్త, విద్యావేత్త, జాతీయోద్యమ ప్రబోధకుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1848 సంవత్సరం ఏప్రిల్ 16న రాజమండ్రి సమీపంలోని యానమ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బరాయుడు, పున్నమ్మ. తల్లి పున్నమ్మ పెద్ద కష్టాలు పడుతూ చదువుకు పంపింది. చిన్ననాటి నుంచే తెలివితేటలు, చదువుపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. రాజమండ్రి గవర్నమెంట్ హై స్కూల్లో చదివి ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. చాలామంది ఇంగ్లీష్ చదువును వ్యతిరేకించిన వీరేశలింగం గారు విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మారు. అందరిలాగే చిన్న వయసులోనే వివాహం జరిగింది. కానీ భార్య బాపమ్మ కందుకూరి రాజ్యలక్ష్మమ్మను చదివించారు. ఆ సమయంలో అలా భార్యాభర్తల మధ్య స్నేహం, చదువు, ప్రోత్సాహం చాలా అరుదు. చిన్నపిల్లల వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యా ఎదుగుదల తర్వాతే వివాహం జరగాలని పునరుద్ఘాటించారు. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయ్యింది. సమాజ సేవ కొరకు హితకారిణి సమాజం 1905 సంవత్సరంలో అనే ధర్మ సంస్థను స్థాపించాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా 5 ఏళ్లు పనిచేశాడు. ఆయన 130కి పైగా గ్రంథాలు వ్రాశాడు. అన్ని గ్రంథాలు రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజ పూర్వ దేశయాత్రలు ఆయన రచనల్లో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడిపిల్లల కొరకు వాచకాలు రాశాడు. స్వీయ చరిత్ర రాశాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు. ఆ కాలంలో వితంతువుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. సమాజం వారిని నిరాకరించేది. వీరేశలింగం గారు ధైర్యంగా మొదటి వితంతు వివాహం జరిపించారు. దానికి చాలా వ్యతిరేకత ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. అమ్మాయిలు చదువుకోవడమే తప్పు అన్న వాదన ఉన్న రోజుల్లో ఆయన బాలికల పాఠశాల స్థాపించారు. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకొని మిగతా పిల్లలతో కలిసి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలక, బలపాలు కొనిచ్చేవాడు. ఆడపిల్లలు చదువుకుంటే కుటుంబం, సమాజం వెలుగులోకి వస్తుందని విశ్వసించారు. ఆయన కేవలం విద్యా సంస్కరణలతో ఆగిపోలేదు. దేశభక్తి, జాతీయోద్యమం గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆయన చేసిన కృషిని గౌరవిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం రావ్ బహదూర్ బిరుదుతో సత్కరించింది. ఆయన జీవితం మొత్తం సమాజ అభ్యున్నతికే అంకితం చేశారు. అబద్ధాలాడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి. వివేకవర్ధని పత్రిక ద్వారా అవినీతి పరులపై యుద్ధం సాగించి వారిని హడలెత్తించాడు. సంఘంలోని ఇతర దురాచారాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పత్రికను ఆయుధంగా వాడుకున్నాడు. 1885 సంవత్సరంలో జరిగిన మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన వారిలో కందుకూరి వీరేశలింగం ఒకరు. 1919 సంవత్సరంలో ఆయన పరమపదించారు. కానీ ఆయన చూపిన మార్గం, చేసిన సంస్కరణలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. కందుకూరి వీరేశలింగం పంతులు గారు మనకు నేర్పిన సందేశం: సమాజం మారాలంటే మనం ముందుకు రావాలి. మహిళా విద్యా సమానత్వం లేకుండా అభివృద్ధి అసాధ్యం. తెలుగు సమాజాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చిన మహామనిషి అదే కందుకూరి వీరేశలింగం గారు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.